సో, మొన్నటి నుంచి గూడా మనము ఏ రాశి వారు, ఏ లగ్నం వారు, వారికి ఎందుకిట్లా నాకెందుకు ఈ కాన్సెప్ట్ తీసుకురావడానికి కారణం ఏంటంటే, ప్రతిసారి రెమెడీస్ చెప్తున్నాం గానీ, అవేర్‌నెస్ అనేది రావట్లేదు. పబ్లిక్ అంటే మన ప్రేక్షకులు గావచ్చు, లేదా ఇతరులు వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళకొక అవేర్‌నెస్ లేదు. ఏందంటే ఏదో టీవీలలో చూపిచ్చేస్తున్నారు, సోషల్ మీడియాలో చూపిచ్చేస్తున్నారు. నా దగ్గరకొచ్చిండు సక్సెస్ అయిపోయిండు. నాకు 10,00,000 వచ్చినాయి, నాకు 1,00,00,000 ఏది టాక్స్ కట్టింది ఒకసారి స్లిప్ చూపిమని జెప్పు. నాది 1,00,00,000 5,00,00,000 అంటున్నావు గదా! ఆ అన్ని కోట్లొచ్చినప్పుడైతే నువ్వు గవర్నమెంట్ టాక్స్ కట్టాలి గదా! ఓ 30%, 25% కట్టాలి గదా! ఆ కట్టిన ఒక టాక్స్ అదొక స్లిప్ అడగండి చూపిస్తారేమో చూద్దాం. చెప్పటం వరకు చాలా మనం గూడా జెప్పేయొచ్చు. 10 మందిని తీసుకొచ్చి నేనొచ్చిన గురుగారి దగ్గరికి రాంగానే నాకు బిల్డింగొచ్చింది. గురుగారి దగ్గర రాంగానే నాకు కోట్లు కలిసొచ్చినియి. అట్లా గాదు. యోగం ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. ఆ యోగం ఉన్నప్పుడు మాత్రమే ఆ తండ్రి యొక్క అనుగ్రహం ద్వారా తప్పకుండా ఎవ్వరైనా సరే గాని వాళ్ళకున్న యోగ్యతతోటి వాళ్ళు లక్షాధికారి గావచ్చు, కరోడ్‌పతి గూడా గావచ్చు. సో, అక్కడేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేను ప్రతి వీడియోలో బిహేవియర్ ప్యాటర్న్ అంటున్నారు గురువుగారు. బిహేవియర్ ప్యాటర్న్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ అనుకోండి. ప్రవర్తన విధానము అంటాం మనం తెలుగులో. ఏంటిది ప్రవర్తన విధానం అంటే చిన్న ఎగ్జాంపుల్ జెప్తా. ఇప్పుడు కరీంనగర్ నుంచి ఒక క్యాండిడేట్స్ వచ్చారు ఎక్స్‌వైజెడ్ ఆయన పేరు చెప్పను నేను. ఇప్పుడు ఆయన జాతకం నేను జూసినప్పుడు ఫస్ట్ ఒకటే అడిగా. మమ్మీ ఎక్కడున్నారు? కొత్త ప్రాపర్టీ ఏమన్నా కొన్నారా? అంటే ఆయన రియల్ ఎస్టేట్‌లో మంచి ఒక స్థాయికెళ్ళిపోయాడు. మంచిగా సంపాదించిండు. దాదాపు ఒక 2,5,00,00,000 పెట్టి ఇల్లు కట్టాడు. వాస్తుకు కట్టాడు. మంచిగా బావుంది. అంతా బానే ఉంది. మరి నా గురువుగారు ఇట్లా ఎందుకు జరిగింది? నాకు నడుస్తుంది శుక్ర మహర్దశ అన్నారు. బావుంది. నేను డైమండ్ గూడా పెట్టుకున్నా అది ఇది అని జెప్పాడు. సరే ఏం జరిగింది అంటే, నేను ఆయన జాతకం చూసినప్పుడు అదే అన్నా. హౌస్ ఏమైనా కన్‌స్ట్రక్షన్ చేశారా? చేశాను సార్ అని. మమ్మీ ఎక్కడుంది అని అడిగా. మమ్మీని నేను ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేసేసిన. ఇంట్లో మా మేడమ్ గూడా ఆమెకు బిజినెస్ పెట్టించిన. ఆమె బిజినెస్ పోతది. ఆమె వెళ్ళిపోతది. నేను వెళ్ళిపోతా. పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఆహ్, ఇగ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో మంచి దాంట్లో నేను ఉంచాను అని చెప్పాడు. సో, ఈయనకేమైంది? లగ్నం నుంచి నాలుగో ఇంట్లో చంద్రుడు మంచిగున్నాడు. అలాగే నవాంశలో గూడా లగ్నం నుంచి చంద్రుడు మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సో, ఈయనేం జేషిండు, అమ్మని తీసుకుపోయి ఎప్పుడైతే బయట పెట్టిండో, నీ లక్ష్మీదేవిని తీసుకొని నువ్వు బయట పెట్టినావు. ఆ రోజు నుంచి డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అయింది. సో, నేనేం జెప్పా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీని తీసుకొచ్చి ఇంట్లో ఎవరినన్నా కేర్ టేకర్‌నైనా ఒక 10,000, 20,000 ఇచ్చి కేర్ టేకర్‌ని పెట్టుకో. అమ్మనే నీకు లక్ష్మీదేవి. నీ జాతకంలో ఉన్న చంద్రుడు బావుండాలి. చంద్రుడేంటి రొటేషన్ కారకుడు. చంద్రుడేంటి రికమెండేషన్ కారకుడు. చంద్రుడేంటి బిజినెస్‌లో కంటిన్యూషన్ కారకుడు. మరి నువ్వు ఆమెనే తీసుకపోయి నువ్వు బయట పెడితే నీకెటికెళ్ళి బరకతుంటది అని చెప్పి అడిగినప్పుడు ఇమ్మీడియేట్‌లీ ఇక్కడి నుంచి ఎళ్ళంగానే నెక్స్ట్ డే‌నే తీసుకొచ్చి మమ్మీని ఇంట్లో పెట్టుకొని కరెక్ట్ 21 డేస్ ఆయన మనం చెప్పిన రెమెడీస్ చేశాడు. అప్పటినుంచి ఎమ్మటే నాకు కోట్ల ప్రాపర్టీ వచ్చిందని నేనేం చెప్పా. ఎప్పటినుంచైతే పనులు ఆగాయో, ఎప్పుడైతే కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ కూడా చేశాడో, ఎక్కడైతే చెక్స్ ఆగిపోయాయో అవి కొంచెం స్టెప్ బై స్టెప్ రిలీజ్ అవ్వటం స్టార్ట్ అయ్యాయి. ఒకేసారి నేను రిలీజ్ అయిపోయి మ్యాజిక్ జరిగిపోయిందని నేను చెప్పా. స్టెప్ బై స్టెప్ తర్వాత ఆయన 3 మంత్స్‌లో నాకు చెప్పాడు. గురుగారు కొంచెం కొంచెం పేమెంట్స్ అనేవి నాకు ఇప్పుడు నేనొచ్చినప్పుడు అంత ఇబ్బందైతే లేదు. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నా అని చెప్పాడు. అది బిహేవియర్ ప్యాటర్న్. అది మనం ఉంచుకోవాలి. మన అమ్మ దగ్గర ఉండాలా? నా ఊర్లో ఒకవేళ ప్రాపర్టీ ఉంటే అమ్మొచ్చా లేదా? అది తెలుసుకోవాలి. సో, మీనరాశోళ్ళకేంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకేంటంటే ఏ లెటర్‌గా మనకి వీళ్ళకి గూడా ఏంటంటే మీనరాశి వారికి ఏ లెటర్ ఒకటి, ఎం లెటర్ ఒకటి, అలాగే పి లెటర్ ఒకటి, అలాగే ఎన్ లెటర్ ఒకటి. ఈ లెటర్స్ తోటి ఉన్నప్పుడు గూడా వీళ్ళ లైఫ్‌లో అనేది ఇబ్బందులనేవి ఉంటాయి. వీళ్ళకి గూడా ఎడ్యుకేషన్ ఎప్పటికీ పూర్తిగా కంప్లీట్ గాకపోవటము, ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటం వల్ల గూడా వీళ్ళకి లైఫ్ అనేది అట్లా సాగిపోతూ ఉంటుంది. అలాగే వీళ్ళెప్పుడైతే ఆహ్, ఈస్ట్ డైరెక్షన్ గానివ్వండి, అలాగే వెస్ట్ డైరెక్షన్‌లో గాని ఉన్నప్పుడు గూడా వీళ్ళకి గూడా తొందరగా గుర్తింపనేది రాదు. ఎవరైతే మీనరాశి, మీనలగ్నం. ఎందుకంటే ఈ డైరెక్షన్స్‌లో ఉండటం వల్ల ఒకవేళ ఈ డైరెక్షన్‌లో ఉంటున్నాం. దాంతో పాటు ఇంకేం జరిగింది? నేమ్ నంబర్‌లో గాని, టోటల్ 1 గాని, 4 గాని, 7 గాని, 8 గాని, మీ టోటల్ నేమ్ నంబర్‌లో వచ్చింది అంటే, మళ్ళీ మీరు ఈ డైరెక్షన్‌లో ఉన్నారు అంటే, మీరు రూ. 100 సంపాదించాలి. రూ. 20 కాడనే ఉంటారు. ఆ 80కి రీచ్ గారు మీరు. ఆ 20లోనే జీవితం గడిచిపోతూ ఉంటది. మీరేమనుకుంటారు నా ప్రాప్తి ఇంతే గదా! అని చెప్పి మీరు అట్లాగనే వెళ్ళిపోతుంటారు. కానీ దాన్ని మార్చొచ్చు. ఎలాగా? మనం ప్రవర్తన విధానం మార్చి, మన జీవితంలో మనం చేయాల్సిన పరిహారాలు మనం తెలుసుకొని, మనం కరెక్ట్ మన డ్రెసింగ్ సెన్స్ కావచ్చు. అంటే మనం డ్రెస్ ఎలాంటి కలర్స్ ఏసుకోవాలి. ఆ యొక్క ప్యాటర్న్ మనం ఫాలో అవ్వగలిగితే, అప్పుడు ఆ యొక్క ఫలితం అనేది మనకి 100% లభిస్తుంది. కానీ చాలామంది ఏంటంటే, మొత్తం తెలిసిన వాళ్ళ దగ్గరికెళ్ళి
రీచ్ అవ్వలేకపోతున్నారు వీళ్ళు. ఏదేదో పై మాటలు చెప్పిన వాళ్ళకి ఏదో ఒకటి ఇట్లా ప్రాక్టికల్‌గా ఇది సైన్స్ ఇది. ఇదేది మనం మాటలు చెప్పి టైమ్ పాస్ చేయటం కాదు. ఇది ఒక సైన్స్. జ్యోతిష్యం గానివ్వండి, లేదనుకుంటేనేమో న్యూమరాలజీ గానివ్వండి, ఇది ఒక సైన్స్ ఇది. ఎవరిని ఎట్లా యాక్టివేట్ చేయాలి. దాంతో పాటు జ్యోతిష్యం తెలవనోడు న్యూమరాలజీలో ఎప్పుడు గాని కరెక్షన్ ఇవ్వలేడు. ఇది నేను 100% నేను చెప్తా. ఎందుకంటే ఫస్ట్ నక్షత్ర కలయిక కలవంది నువ్వు న్యూమరాలజికల్‌గా ఎంత బెస్ట్ నంబర్ అన్నా పెట్టు. దాంట్లో నీకు కలిసి రాదు. నేను చెప్తున్నాను కదా 100%. ఒక నక్షత్ర కలయిక 100% కలిసుండాలి. ఇప్పుడు నేను ఎన్నో వీడియోస్‌లో చెప్పా. ఆర్ఎం కాంబినేషన్ ఎక్కడ కలిసినా లాంగ్ టైమ్ వీళ్ళు షార్ట్ టర్మ్‌లోనే ఫేమ్ వస్తది. కానీ లాంగ్ టైమ్ ఉండలేరు వీళ్ళు. ఇప్పుడు 'రష్మిక మందన' వచ్చింది. టాప్ లేచింది, నేషనల్ క్రష్ అయింది. ఇప్పుడు అయిపోయింది పక్కకి. ఒక విలన్ ఉన్నారు. ఎప్పటినుంచో ఉన్నాడు ఒక ఆయన విలన్ 'రిషి ముఖేష్' అని చెప్పి 'ఇంద్ర' సినిమా నుంచి ఇప్పుడు 'గోపీచంద్' సినిమా దాకా కూడా ఆయన ఉన్నాడు. అలాగే మారుతీరావు గారు, ఎంఆర్ కాంబినేషన్ మిరియాల రవీంద్ర గారు, మిరియాల రవీంద్ర గారు 'అఖండ' మూవీ ప్రొడ్యూసర్ గారు కావచ్చు. ఆ ఎంఆర్ ఎక్కడ కలిసినా తిరుగుండదు. అలాగే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. ఒక ప్రొడ్యూసర్‌కి గాని, ఒక హీరోకి గాని, ఒక హీరోయిన్‌కి గాని లాంగ్ టర్మ్ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర 'అనుష్క శెట్టి' గారు ఉన్నారు. ఇప్పుడు మాక్సిమం ఒక స్థాయికి మంచి ఒక ఇన్ని సంవత్సరాలు సక్సెస్ మూవీస్ ఎన్నున్నాయి ఆమెవి. అలాగే అక్కడ 'అనుష్క శెట్టి' గారు, ఏఎస్ కాంబినేషన్. అట్లా కొన్ని ఉంటాయి మనకి. ఇండస్ట్రీలోకెళ్ళేటప్పుడు మంచి నేము అలాగే నక్షత్ర కలయికతోటి ఎళ్ళగలిగితే 'సంపూర్ణేశ్వర్ బాబు' ఎవరసలాయన? ఒక గోల్డ్ స్మిత్ వర్క్ చేసుకునేటాయనకి ఆ పేరు పెట్టారు 'సంపూర్ణేశ్వర్ బాబు'. కమెడియన్ మూవీస్ అయినా సరే గాని ఆయన మూవీకెళ్ళి చూస్తారు గదా! 2 కోటి రూపాయలు పెట్టి సినిమా చూసినా 3 కోట్లొస్తాయి. సో, అట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. మన పిల్లలు కూడా పెట్టేటప్పుడు మన సర్‌నేమ్‌కి ఎలాంటి సెట్ అవుతది. అది తెలుసుకొని పెట్టండి. ఎందుకంటే యాస్ట్రాలజీ తెలియనినోడు న్యూమరాలజీ కరెక్షన్ ఇవ్వలేడు. నేను చెప్తున్నాను కదా 100%. ఎందుకంటే ఆ కాంబినేషన్స్ తెలిసి ఉండాలి. అది తెలవంది మీకు వాడు ఎంత కరెక్షన్ ఇచ్చినా మీకు వేస్ట్, అది పనిచేయదు. అందుకనే ఇవాల్టికి నా దగ్గర 10 మంది వస్తున్నారు అంటే అందులో ఎవరికీ సక్సెస్ లేదు. బయట మేము కరెక్షన్ రాసి పెన్‌లు అరిగిపోయినాయి, బుక్కులు ఇన్ని విరిగిపోయినాయి గానీ మాకేం రిజల్ట్ లేదు గురుగారు అంటారు. అప్పుడు నేను వాళ్ళకి తాంత్రిక రెమెడీసో లేదంటే సాత్విక రెమెడీసో వాళ్ళకి చెప్పి ఆ పరిహారాలు చేపియటం వల్ల కొన్ని తాంత్రిక వస్తువులు వాళ్ళకి ఇవ్వటం వల్ల ఆ సక్సెస్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాను. పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం. పిల్లిమాయ అనేది ఏంటి అంటే మనకి ధనప్రాప్తి. నాకు ధనాకర్షణ లేదండి, నాకు ధనప్రాప్తి కలగాలి, మనకు ధనం కలిసి రావాలి, బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి, అధికార ప్రాప్తి కావాలి, ఒక పొలిటీషియన్ నాకు అధికార ప్రాప్తి కావాలి, నా శత్రువు నా ముందు నించోకూడదు, నేను ఏది పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి, నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి, మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం, అందులో కూడా మనకు సక్సెస్ కావాలి, ఒక ఆకర్షణ శక్తి పెరగాలి, నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు, మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్లపిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది. దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్, కాళీ కితాబ్, రావణ సంహిత, బృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది. ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.